హాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్య కేబీ. ఈరోజు మనము గోల్డ్ క్యాలిక్యులేషన్ అనేది ఎలాగ చేస్తారనే దాన్ని చూద్దాము. గోల్డ్ క్యాలిక్యులేషన్ అనేది మామూలు గోల్డ్ మనం కొంటాం. దానికి మనీ పే చేయాలి. వేస్టేజ్ అని ఉంటది. దానికి మనీ పే చేయాలి. జీఎస్టీ 3% పే చేయాలి. మేకింగ్ చార్జెస్ పే చేయాలి. స్టోన్స్ ఏమైనా ఉన్నాయంటే స్టోన్స్‌కి పే చేయాలి. సో, ఇప్పుడు నేను ప్లెయిన్ గోల్డ్ ఉంది. ఇందులో స్టోన్స్ లేవు అన్న సందర్భంలో ఎలాగుంటది అనే దాని గురించి చెప్తాను. ఫస్ట్ మనం ఒక 10 గ్రామ్స్ గోల్డ్ తీసుకుందాము. ఈరోజు తీసుకున్నాం అనుకుందాము. క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండడానికి రూ. 10,000 ప్రైజ్ ఉంది. తర్వాత మేకింగ్ చార్జెస్ అనేది 10% ఉంది అన్న సందర్భంలో ఎలాగ ప్రైజెస్ ఉంటాయనేది చూద్దాము. ఫస్ట్ 10 గ్రామ్స్ గోల్డ్ తీసుకున్నాం. మేకింగ్ చార్జెస్ 10% అనుకున్నాం కాబట్టి 10 గ్రామ్స్‌లో 10% అంటే 1%. సో, ఆల్రెడీ మనం 10 గ్రామ్స్ తీసుకున్నాం. 1% మేకింగ్ వేస్టేజ్. సో, 11 గ్రామ్స్ అవుతుంది. సో, ఈ 11 గ్రామ్స్‌కి ఆల్రెడీ మన ఈరోజు ప్రైస్ వచ్చేసి రూ. 10,000 కాబట్టి రూ. 1,10,000 మనం పే చేయాలి. దేనికి? గోల్డ్‌కి. ప్లస్ జీఎస్టీ 3%. 1,10,000లో 3% అంటే 3,300 అవుతుంది. సో, 3,300 ప్లస్ 1,10,000 1,13,300 అవుతుంది. ప్లస్ మేకింగ్ చార్జెస్ రూ. 100 పర్ గ్రామ్ ఉంటది. అది అన్ని చోట్ల ఉంటది. కొన్ని చోట్ల మాత్రమే అన్ని చోట్ల ఉంటుందని కాదు. కొన్ని చోట్ల ఉంటది. కొన్ని చోట్ల ఉండదు. బేస్డ్ ఆన్ సిట్యుయేషన్, బేస్డ్ ఆన్ మనకు గోల్డ్ స్మిత్‌కి ఉన్న రిలేషన్‌షిప్ మీద డిపెండ్ అయి ఉంటది. తర్వాత ఒక గ్రామ్‌కి రూ. 100 అనుకున్నాం కాబట్టి 10 గ్రామ్స్‌కి రూ. 1,000 అప్పుడేమవుతుంది? 10 గ్రాములకి 10,100 అంటే రూ. 1,000 ఆల్రెడీ మనకు 1,13,000 అనేది గోల్డ్ అయ్యి ఉంది కాబట్టి ఇంకొక రూ. 1,000 కలుస్తుంది. అంటే 1,14,300 అనేది గోల్డ్‌కు మనం పే చేయాల్సిన టోటల్ అమౌంట్. గోల్డ్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం చూడాల్సింది బీఐఎస్ హాల్‌మార్క్ అండ్ ఆహ్, బీఐఎస్ హాల్‌మార్క్ ప్లస్ అస్సీ సర్టిఫికేట్. ఈ 2 చూసామంటే ఓకే. మనకు ప్రైజ్ అండి. ఇంకా ప్రైజ్ విషయంలో ఆల్మోస్ట్ అన్ని చోట్ల ఇప్పుడు సేమ్ ప్రైజెస్ ఉంటది. ఇది నేను చేయడానికి ఓన్లీ ఒక రీజన్ ఏమంటే ఈ కాలిక్యులేషన్‌లో తెలిసి ఉంటే మీరు రేపు పొద్దున్నే మీరు తీసుకున్న గోల్డ్‌కి మీరు న్యాయం చేశారా లేదా అని తెలియడానికి మాత్రమే ఇది చేస్తున్నాను. ఇక్కడ పిక్ పెట్టాను కదా! ఈ పిక్‌లో చూడండి మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. మీకు అర్థం కాలేదనుకోండి నేను అగైన్ ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియోలో స్టెప్ బై స్టెప్ సెక్షన్ వైస్ నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అందులో చూడండి, తెలుసుకోండి. మీరు తీసుకునే దానికి మీకు తెలియాలి లెక్కనేది. అందుకనేసి ఈ వీడియో చేస్తున్నాను. ప్లస్ మీకు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికి తెలీదో వాళ్ళకి షేర్ చేయండి. నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్‌ని కొద్దిగా మోటివేట్ చేయండి. థాంక్ యూ.